నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో ఏరువాక నాగలి పట్టిన హోంమంత్రి అనిత. కాకినాడ రూరల్ మండలంలో అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్డుకు నానాజీ శంకుస్థాపన. పిఠాపురంలో మహోత్సవంగా ఏరువాక, రైతులను సత్కరించిన ఉమర్ ఆలీషా. చల్లారని మహిళల ఆగ్రహ జ్వాల, సాక్షి పత్రికలను తగలబెట్టిన మహిళలు. తొలకరి తొంగి చూస్తోంది. ఖరీఫ్ సాగుకు అన్నదాత సన్నద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సాంప్రదాయబద్దంగా ప్రభుత్వం ఏరువాక నిర్వహించి ఖరీఫ్నకు శుభారంభం పలికిన హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయవరం మండలం గెడ్డంపాలెంలో కాడికట్టి దుక్కుదున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకు వ్యవసాయ శాఖ రాయితీపై ఇచ్చేందుకు విత్తనాలు సిద్ధం చేసిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 80% రాయితీతో డ్రోన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏరువాక కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా ఆ భూమికి పూజ చేసి, ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం. దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గెడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాలు పంచుకోవాలి. అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ, ఎరువుల పంపిణీ గానీ, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచికారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంతకు ముందు తెలుసు, మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించామో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఓవరాల్ గా 10 lakhs రూపీస్ వర్త్ డ్రోన్ కూడా 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ 5 రైతులు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు. ఇందాక నేను అడిగా, ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే, ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే 1 ఎకరానికి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది మేడం. అదే డ్రోన్ లో అయితే 5 నుంచి 8 నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధన సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు. అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీభావకి కూడా ఇప్పుడు అర్హులు సుమారుగా 42,000 మంది ఉన్నారు. 85 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి రావటం కూడా జరుగుతుంది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు మరొకసారి రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో 98 లక్షల రూపాయలతో 2 కిలోమీటర్లలో సీసీ రోడ్ కు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని, కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో నుంచే రాష్ట్రం అభివృద్ధి నోచుకుందని, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సర్పవరం గ్రామంలో సుమారు 98 లక్షలతో 2 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా 6 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారు చేసినటువంటి అభివృద్ధి మీద గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ముఖ్యంగా
మనం ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులన్నింటికి ప్రారంభోత్సవాలు, మేము ఆర్భాటాలకు పోలేదు. ఈరోజు కూడా ఏ రోడ్డు ఎక్కడ వేస్తున్నాం అన్నది ప్రచారం చేయలేదు. 370 రోడ్లు వేయడం జరిగింది ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడున్న నిధులు అవి ఒకటి. అలాగే అనేక ఆల్మోస్ట్ 26 crores ఇవాళ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఇరిగేషన్ కాలువలు కూడా తవ్వుకోవడం జరిగింది. అంటే మౌలిక సదుపాయాలు ప్రజలకు ఏది అవసరం అన్నది అటువంటి సదుపాయాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఎవరికన్నా సరే హాస్పిటల్ అవసరం వచ్చినప్పుడు, ఒక పేద కుటుంబం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిజంగా ఈ ముఖ్యమంత్రి, గతంలో ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంతలా చేయలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఈవేళ సార్ అంటే ఆయన వెనకాల పరిగెట్టి పద్ధతి లేకుండా మనం పంపించిన 15 రోజుల్లో ముఖ్యమంత్రి సహాయం నిధి ఇస్తా ఉన్నారు. ఎల్ఓసి అయితే 24 గంటలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ అనేక విషయాలు ఇవాళ చెప్పుకోవాల్సిన కార్యక్రమాలు. ఆఖరికి పశుపక్షాదులకు కూడా పశువులు ఇంటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటాయా లేదా అన్న, బయటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటుంది లేదు, పశువుల తొట్లు కూడా కట్టి ఇవాళ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు అయితేనేంటి, మౌలిక సదుపాయాలు అయితే చేస్తున్న దానికి చాలా గర్వంగా మేము చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోడ్డు ఉంది, ఇది సర్పవరం గుడి. ఈ సర్పవరం గుడి ఎంతో విశిష్టత, దేవతలు ప్రతిష్ఠించిన, నారద మహాముని ప్రతిష్ఠించిన గుడి. ఈ గుడికి హైవే కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని అనగానే హైవే కనెక్టివిటీ దీనికి ఇవ్వడం జరిగింది. ఈ గుడిని టెంపుల్ టూరిజంలో తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్ళి, అలాగే మన ఊళ్ళో పెద్దలు ఆయన ఉన్నారు, మన అలాగే తప్పకుండా ఈ గుడిని కూడా టెంపుల్ టూరిజంలో తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, చాగంటి కోటేశ్వరరావు యొక్క ఆశీస్సులు. చాగంటి కోటేశ్వరరావు ఆవేళ మనకి ఈవేళ అరుణాచలాన్ని ఈవేళ ఏ స్థాయికి తీసుకెళ్లారు. నిజంగా చాగంటి కోటేశ్వరరావు లేకపోతే మన ఆంధ్రదేశంలో అరుణాచలానికి ఈవేళ లక్షలాది మంది వెళ్తా ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు దాని యొక్క మహిమ విశిష్టత చెప్పారు. దీని గురించి కూడా ఎంతో మాట్లాడడం జరుగుతుంది. వారి రోడ్డుతో దీని విశిష్టత కూడా 10 మందికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో సస్యవృత్తి బీజారోపణోత్సవం అట్టహాసంగా జరిగింది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారి స్వీయ పర్యవేక్షణలో ఏరువాక కార్యక్రమం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంలో చక్కని ప్రతిభ కనబరిచిన 5 రైతులకు పీఠాధిపతులచే సన్మానం చేసి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్న ఒక రైతుకు పరబ్రహ్మ శ్రీ మొహియుద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం పురస్కారాలను 2025 అవార్డులను బహూకరించారు. రైతులు తమ ఉత్పత్తులు విక్రయించి ప్రదర్శించే స్టాల్స్ మరియు రైతులకు సద్గురు దివ్య బీజాలు ద్రవ జీవామృతం అందజేసి అనంతరం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం వసతి ఏర్పాటు చేశారు. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది రైతుల పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రైతుల గోవులకు పూజ చేసి దీపారాధన ఇచ్చి ఈరోజు వ్యవసాయ పనిముట్లను చక్కబరుచుకొని ఈ కార్యక్రమాలు ముందు జరుపుకోవడానికి రైతులు ఈ సంవత్సరం మొదటి రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులు వాడి మంచి ఉత్పత్తులు సాధించి మంచి పోషక పదార్థాలు మనం ఉత్పత్తుల ద్వారా పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. మరి సేంద్రియ ఎరువుల యొక్క ప్రాముఖ్యత ఈ మధ్యకాలంలో చాలా మందిలో అవగాహన కలిగించడానికి రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. రసాయన ఎరువులు వాడడం వల్ల కలిగేటువంటి నష్టాలు, భూమికి మానవులకు కలిగేటువంటి నష్టాలు మనందరికీ అవగాహన కాబడి ఇప్పుడు చాలా మంది సేంద్రియ పద్ధతుల ద్వారా చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యందు ఎక్కువ శ్రద్ధ వహించడం జరుగుతుంది. అదేవిధంగా అందరిలో ఇటువంటి చైతన్యాన్ని కలిగించడానికి ఈనాటి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా, డ్రోన్ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని ఎంతో ఉన్నతంగా ఉత్పత్తి ఎక్కువ స్థాయిలో సాధించడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి వ్యవసాయ పద్ధతులే చెప్పడానికి డ్రోన్ ఉపయోగించేటువంటి విషయం ఈ మధ్యకాలంలో కొద్ది ప్రాచుర్యం రాబోతుంది. ఎందువల్ల అన్నప్పుడు మనం రైతులు
ఎంతో కష్టపడి సాధించినప్పటికీ అది ఆ తగినటువంటి ఆర్థిక ఫలితం మనం రావటం లేదు. ఆధునిక పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఎక్కువ మన ఆదాయం పొందుతూ తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం, ఎక్కువ ఉత్పత్తులు సాధించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అదేవిధంగా అనేక శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సందేహాలను రైతులకు నివృత్తి చేసి ఈ చక్కని కార్యక్రమం ద్వారా మంచి ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశం చేత సద్గురు బీజాల ద్వారా ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఫలితాలు వారి అనుభవంలో పొంది తరించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రైతు సదస్సు కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసి రైతులకు ఒక చక్కని అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన వారందరూ ఉపయోగించుకొని మంచి ఉత్పత్తులు సాధించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. విద్యా ఆధ్యాత్మిక పీఠంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం రైతుల యొక్క భాగవతులను చూసుకొని ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి మన ఉమరేషా గారు గురువు గారు ఇది చేపట్టడం జరిగింది. మరి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము, దాన్ని సేకరించి రైతులకు ఇవ్వడము, తద్వారా రైతులు ఆ విత్తనాలన్నీ వాళ్ళు సేకరించుకొని ఏదైతే ఆత్మలు ఉన్నాయో అవి వేసుకోవడము. ఈరోజు ముఖ్యంగాని మన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆవులు దోళ్ళు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిని పరీక్షించుకొని వాటిని ఈ వ్యవసాయ పూర్వకంగానే వాటిని ఉపయోగించడానికి ఈరోజు ప్రత్యేకించి ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం దీపారాధన గట్ట చేసుకుని దాన్ని మొదలెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమం మరించి మంచి కార్యక్రమం చేయడము, అలాగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తగినంత వాళ్ళకి ఉపాధి, తర్వాత వాళ్ళకి బోధన జరుగుతుంది. అలాగే ఇక్కడ చేపట్టిన కార్యక్రమంలో సభా సభ్యులందరికీ అలాగే రైతులందరికీ ఈ వచ్చినటువంటి ప్రతి వారికి ఇక్కడ జరిగే విషయం సాంద్రిక ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులతో మధ్య ఎటువంటి భేదం ఉందన్న ఉద్దేశం మీద ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరికీ సద్గురువులకు సాష్టాంగ నమస్కారములు. మాది నాగులపల్లి అండి. గత 6 సంవత్సరాలుగా సద్గురువర్యులు మంత్రించి ఇచ్చినటువంటి బీజాలను ఈ బూది నా యొక్క శానిటేషన్ పై ఫోకస్ పెట్టిన తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్లా భువనసుందరి అధికారులతో కలిసి వార్డు పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కొండవారిపేట ప్రాంతంలోని వార్డుల్లో కమిషనర్ వెంకట్రావు, చైర్పర్సన్ నార్లా భువనసుందరి పర్యటించి శానిటేషన్, మంచినీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. మళ్ళీ ఇంకో వాటర్ వెళ్తే మాకు ఇంకో వేరే సంవత్సరంతో తీసుకున్న దానికి మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు కంటిన్యూ ఫాలో మేము చేయించి బయట అదేనండి వచ్చి వెళ్ళిపోయింది మాకు వద్దు. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన మంత్రివర్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గంలో తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఇప్పటికే తుని పట్టణం అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది. ఇంకా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మన దివ్య గారు చేపట్టడంతో ఈ శానిటేషన్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి రెగ్యులర్ శానిటేషన్తో పాటు ఒక 20 మందిని గ్యాంగ్ వర్క్ పెట్టి ప్రతి వార్డులోని శానిటేషన్ చేయించాలని చెప్పేసి ఆమె కోరగా ఇక్కడ ఉన్న కార్యకర్తల సహాయంతో మరియు కుటుంబ సభ్యుల సహాయంతో ఈ కొత్త వర్క్ను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ శానిటేషన్ వర్క్ ప్రతి వార్డులోనూ జరుగుతుంది. మొత్తం ప్రతి వార్డులోని కార్యకర్తలు, ప్రజలు మొత్తం అందరూ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా నోటికి తీసుకొచ్చి మా యొక్క సహాయ సహకారాలు మీరు వాడుకొని మొత్తం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ శానిటేషన్ వర్క్ ఈరోజు 2వ వార్డులో జరుగుతుందండి. మీ వార్డులో ఎవరికైనా సరే శానిటేషన్ ప్రాబ్లం ఇది ఉంటే మేమంటూ ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి
మీ యొక్క అవసరాలు మేము తీర్చే దిశగా మీకు సహాయాలు అందించే దిశగా మేము వెళ్దామని అనుకుంటున్నామండి. మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అండి 9059069901. నెక్స్ట్ సలీం గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారిదండి 9849907908 అండి. నెక్స్ట్ సీతారాం గారు పిఏ అండి 9642237606. ఈ నెంబర్స్లో మీకు ఎవరికి ఫోన్ చేసినా సరే మేము ఇమ్మీడియట్గా స్పందయ్యి మీ దగ్గరికి వచ్చి మీ అవసరాలు తీర్చి మీ పరిశుభ్రాలు అన్నీ కాపాడుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని శానిటేషన్ పట్ల అత్యధిక శ్రద్ధ చూపించిన మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారికి మీ అందరి తరపున నా ధన్యవాదాలండి. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రజా దర్బార్లు నిర్వహిస్తుంటే పల్లె పిలుస్తోంది రా పేరిట ప్రజలతో మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం పల్లపు సోమవరం గ్రామంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పల్లె పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గ్రామంలో ప్రజలతో కలిసి నేలపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు 42 సంవత్సరాల క్రితం పల్లె పిలుస్తుంది రా కార్యక్రమాన్ని చేపట్టారు. అదే బాటలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లె పిలుస్తుంది రా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాలకు ధీటుగా పల్లపు సోమవరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ గ్రామంలో సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ ని ఏర్పాటు చేయడానికి అధికారులు ముందుకు వచ్చారని, ప్రతి ఇంటికి కరెంటు బిల్లు రాకూడదనే ఉద్దేశంతో ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయపరుచుకుని ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, సర్పంచ్ గొంతిన నాగరత్నం, ఉగ్గిన రమణమూర్తి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, వేగి గోపి, బుద్దిరెడ్డి గంగయ్య, కర్రి సత్యనారాయణ, కాండ్రేగుల సతీష్, బలిజీ ముసలినాయుడు, పోసపాటి భరతబాబు, ఆళ్ల రామచంద్రరావు, అప్పికొండ గణేష్, మోయా నోకరాజు, వివిధ శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు కార్యక్రమం ఉదయం 5 గంటలకి యోగాతో మొదలుపెట్టి యోగా అయినాక మళ్ళీ 7 నుంచి 8 గంటల వరకు మేము ప్రకృతి విధానంలో జీవన శైలి ఏ రకంగా ఉండాలి అనేది ఒక డాక్టర్ గారి చేత కూడా క్లాస్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చరు, తర్వాత దానికి సంబంధించినటువంటి నేషనల్ ఫార్మింగ్ కానీ, అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ కానీ, డిఆర్డిఏ, ఎంఎన్ఆర్ఈజిఎస్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిపి ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటాం. దీని తర్వాత ఈవినింగ్ ఇక్కడ మహిళలకి, యూత్కి స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలతో ఉంటాయి. ఇదే బాణిలో రేపు కూడా మిగతా డిపార్ట్మెంట్స్ అవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులు ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామస్తులతో మమేకమై గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో వారితో చర్చించుకొని నిన్న రాత్రి కూడా కూర్చోవడం జరిగింది. నిన్న రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నాం. వారితో చర్చించి గ్రామస్తులకు ఏం కావాలి, వారు ఏం చేస్తే గ్రామం పరిపూర్ణంగా అభివృద్ధి సాధించగలుగుతుంది అనేటువంటి ప్రక్రియలో నిన్నంతా కూడా సమాలోచన చేయడం జరిగింది. ఈరోజు అధికారులతో పిలిచి అధికారులతో ఇంటరాక్ట్ అయింది. మళ్ళీ సాయంత్రం కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రేపు ఉంటాయి. రేపు అయినాక 3వ రోజు కూడా అనుకున్నాం, కానీ మీకు రేపు 12వ తారీఖున 1 సంవత్సరం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ కార్యక్రమం విజయవాడలో ఉండటం వల్ల మీకు 3వ రోజు కార్యక్రమం మెడికల్ క్యాంప్ అవి పెట్టాం. ఆ మెడికల్ క్యాంప్ అయితే మటుకు వచ్చే ఆదివారం 15వ తారీఖుకి మార్చడం జరిగింది. 15వ తారీఖు మెడికల్ క్యాంప్తో ఈ గ్రామస్తులు అందరికీ కూడా కసింకోట మండలంలో సోమవారం గ్రామంలో ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి పరిచి భవిష్యత్తులో ఇక్కడ అనుభవాలతో మిగతా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పల్లె పిలుస్తోంది రా కదలిరా. గతంలో 42 సంవత్సరాల దిగున 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధమైనటువంటి ప్రక్రియతో తెలుగుదేశం స్థాపించి ఇప్పటి వరకు మంచి సంకల్పంతో మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి సంకల్ప బలంతో ఈరోజు దినదులు అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగానే ఒక పటిష్టమైనటువంటి పార్టీగా ఆవిర్భవించిందో అదేవిధంగా గ్రామాలు కూడా అదే పటిష్టంగా
మన ముఖ్యమంత్రి గారు ఏవైతే P4 అని చెప్పి గ్రామాలు నెక్స్ట్ లెవెల్కి అభివృద్ధి పరచాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అవకాశాలు, అదేవిధంగా అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాపై నిరసనలు వెల్లువెత్తాయి. అనకాపల్లి పట్టణంలో తెలుగు మహిళలు నిరసనలు అట్టుడిగించారు. పట్టణ వీధులలో నినాదాలతో ర్యాలీగా 4 రోడ్ల జంక్షన్ కు చేరుకున్నారు. అక్కడ మానవాహారాన్ని నిర్మించి సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి దినపత్రికను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తగలబెట్టారు. మహిళలను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వైసీపీ నాయకులు వాళ్లు ఇంట్లో తల్లి కూతురు ఆడపడుచులు ఉన్నారు, అది గ్రహించి మాట్లాడాలని తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెకండ్ జాతి మహిళలు అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడెవడ పుట్టాడో ఏ జాతి పుట్టాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళల్ని గౌరవించలేకపోయారు కాబట్టి 11 దాకా వచ్చారు. ఇంకా సిగ్గు లజ్జ జీవు నిద్ర లేకుండా ఈ విధంగా మాట్లాడబట్టే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు అక్కడే కూర్చోబెట్టారు. కొంచెమైనా సరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మీకు ఎందుకంటే పాదయాత్రలో వాదాపు యాత్రలు ఇవి సరిపోతాయి మీరు రాష్ట్రంలో తిరగడానికి. ఏనాడు కూడా మీరు ప్రజా సంక్షేమాన్ని చూడలేదు. అందుకనే ప్రజలు మీకు ఇంట్లో కూర్చోబెట్టలేదు. బ్రహ్మాండంగా మాట్లాడితే చెప్పుతో కొట్టి రోడ్డు మీదకి లాక్కొస్తారు. ఇంకా మీరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే నైతికత మీకు ఉందా లేదా అని మీరు ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే మీరు శంకర్ చేతి కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడాలని, ఇంకా ఎక్కువగా అనాలని ఉంది, కానీ ఇలా మాట్లాడాలని ఉంది. కానీ మా పార్టీ క్రమశిక్షణ ప్రకారం, మా పార్టీ తాలూకా నియమ నిబంధనల ప్రకారం ఒక నీతి గల ఉమ్మడి కూటమిలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక నిబద్ధతతో మాట్లాడుతున్నాం. ఇంకా మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం, లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడగలం. ఆ శంకర్ జాతి కాబట్టి మిమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారు. ఇంకా చాలా ఇంట్లో ఉండండి, పడుకోండి, ఇంక ఇంట్లో పడుకోండి, రోడ్డు ఎక్కకండి. మరి గత 3 రోజుల నుంచి కూడా మీరు అందరూ కూడా పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నారు. ఒక పనికిమాలి ఎదవ సాక్షి పేపర్ నుంచి మాట్లాడడానికని వెళ్ళి మరి మన అమరావతి రైతుల్ని ఒక వేస్యల్గా మరి మాట్లాడేది. అది 2 రోజుల నుంచి చేస్తున్నట్టు ఈ రోజు ఇంకో పనికిమాలి ఎదవ సజ్జల వాడు అతనేమంటున్నాడంటే ఆడవాళ్ళు దేవతలు కాదు, వేసలు కాదు, రాక్షసులు, శంకర్ జాతికి చెందిన ఆడవాళ్ళు అని అడుగుతున్నారు. మరి ఆడు పిల్లము, వాడి కూతురు, వాడి తల్లి ఏమవుతారో ఒకసారి ఆడు గుర్తు చేసుకోమని మేము చెప్తున్నాం. ఇవాళ ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అమరావతికి ఇవాళ భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా దేవతలుగా ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటుంటే ఈ పనికిమాలి అడవులు ఏమో రాక్షసుల కింద, శంకర్ జాతుల కింద, వేసుల కింద కడుతున్నారు. ఇదే ఆడవాళ్ళు కానీ కళ్ళు తెరిచి కానీ ఉగ్ర రూపంగా దాలిస్తే వీళ్ళు ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటకు రారు, పాతాల్లో కానీ తొక్కేస్తాం ఈ రాష్ట్ర మహిళలందరినీ కూడా. దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే మహిళల్ని అక్క చెల్లెలుగా భావించి మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. లేదంటే మటుకు ఈ రాష్ట్ర మహిళలు ఎవరు కూడా ఊరుకోరు. వెంటనే జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ సజ్జలా కానీ, మరి ఎవరైతే ఇవాళ గుమ్మనేని శ్రీనివాస్ కానీ, కృష్ణరాజు కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర మహిళలకి వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి నిన్న కూడా రోడ్డెక్కి ఎవరైతే ఉన్నాడో ఈ గుమ్మనేని శ్రీనివాస్ మన అరెస్ట్ చేయడం జరిగింది. మేము కంప్లైంట్ చేసాము, కూడా మానవహారం చేసాము. ఆ విధవని ఇంట్లోంచి ఈడ్చి తన్నే రోజులు వచ్చాయి. మన అమరావతి రైతులే తన్నేస్తారు. వాడిని 70 సంవత్సరాలని ఈ రోజు గుర్తొచ్చిందా? మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు? మాట్లాడినప్పుడు 70 సంవత్సరాలు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు 70 సంవత్సరాలు కదా, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నీకెందుకు రాజకీయం, నీకెందుకు ఫ్రెష్ మీట్లు? ఆ సాక్షి ఛానల్ రేటింగ్ కోసం నీకు ఏదో చేసేద్దామని చెప్పి ఈ రోజు ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తే తొక్కి నాటిస్తా నా కొడక. ఈ రోజైనా ఇంకెప్పుడైనా మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడితే, వాడే కాదు మగజాతి ఎవరైనా మాట్లాడితే వారికి మహిళలుగా సమాధానం చెప్పే రోజు ముందు కూడా ఇంకా ఉంది. కాబట్టి నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోర్టులను స్టేషన్లో ఉన్నా కాబట్టి ఉండు, అక్కడే ఉండు. నువ్వు బయటకు వస్తే నిజంగా ఆడవాళ్ళు తన్ని నిన్ను ఈడ్చుకొస్తారు రోజులు వచ్చినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా అసభ్యత మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటే బాగుంటది. వస్తే మాత్రం చెప్పులు ఎలాగా తగులుతాయి. ఈ రోజున రాష్ట్రంలో మహిళలందరూ కూడా అట్టుడుకుపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా నోటి ద్వారా వాళ్ళ వాక్చాతుర్యం ఎంత ఉన్నా సరే ఆడవాళ్ళ మీద ప్రగల్భాలు తెలిసినోడు ఎవడో కూడా చరిత్రహీనుడిగానే ఉండిపోయాడు. అలాగే ఈ రోజున సాక్షి ఛానల్ ఇంటర్వ్యూస్లోని మహిళలను ఉద్దేశించి మహిళలు ఒక వ్యభిచారులుగా తను అమరావతి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కేంద్రీకరించి చెప్తున్నాడు. అది వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ పురాతన నుంచి వచ్చిన తరతరాల నుంచి వచ్చిన భూమిని వాళ్ళు
సమర్పించి అమరావతి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని చెప్పి వాళ్ళ భూమిని జీవనోపాధి పొందే భూమిని వాళ్ళు ఇచ్చారు. అలాంటి వాళ్ళని ఒక వేషలుగా సంబోధించారంటే వాడిని వెంటనే శిక్షించాలని చెప్పి అనకాపల్లి జిల్లా నియోజకవర్గం నుంచి మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తారు. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం రైతు భారతి నందు అనకాపల్లి పట్టణ బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానులు పొలిమేర నాయుడు ఆధ్వర్యంలో నటసింహం పద్మ విభూషణ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, తెలుగు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్రి దివాకర్, ముదంశెట్టి లీలాబాబు, కరణం శ్రీనివాస్, పదకంశెట్టి శ్రీను, కాండ్రేగుల జనార్దన్, మల్లా సంతోష్, కాండ్రేగుల సత్యనారాయణ, మల్లా రామబుజ్జి, అధిక సంఖ్యలో బాలకృష్ణ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరుకునేటువంటి లక్షణాలు ఉండేటువంటి క్యారెక్టర్లు చేసినటువంటి ఘనత కూడా బాలయ్య బాబు ఒక్కరికే దక్కినటువంటి విషయం మనందరూ గమనించాలి. కేవలం సినీ రంగ పరిశ్రమకే పరిమితం కాకుండా ఇవాళ మనం చూస్తే ఆయన అందించేటువంటి సేవలు, ఇవాళ బసవరామ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మీ అందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు, హైదరాబాద్లో ప్రపంచంలోనే క్యాన్సర్ పేషెంట్కి మెరుగైనటువంటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేటువంటి ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా ఉందా అంటే అది బసవరామ తారక క్యాన్సర్ హాస్పిటల్. దాన్ని ఇవాళ బాలయ్య బాబు గారు చైర్మన్గా ఆయన సింగిల్గా హాస్పిటల్ నడపడం, ఆయన సమయాన్ని కూడా అత్యంత ఎక్కువ సమయాన్ని సినిమా షూటింగ్లో ఉన్నప్పటికీ కూడా మరి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఆయన సమయాన్ని గడుపుతూ దాన్ని ఇంకా మెరుగైనటువంటి డాక్టర్లు అందిస్తూ ఇవాళ అనకాపల్లి చేయగల అనేక ప్రాంతాల నుంచి కూడా క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి హాస్పిటల్ ఇవాళ ఫ్రీగా అనేక మందికి రూపాయి ఖర్చు లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి ఘనత కూడా బాలయ్య బాబు గారికి దక్కింది. అదేవిధంగా రాజకీయ రంగంలో మనం చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా కేవలం ఏదో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఇవాళ అనేక మంది హీరోలు మనం చూసాం. ఏ హీరోలు కూడా ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేస్తే ఇంకా రెండో టర్మ్ చేస్తారు. అంటే ఒక టర్మ్కే ఆ సినీ గ్లామర్ పనిచేస్తుంది. అటువంటిది ఏకధాటిగా హ్యాట్రిక్ 3 సార్లు ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి గెలిచినటువంటి ఘనత కూడా బాలయ్య బాబు గారికి దక్కింది. మళ్ళీ 4వ సారి కూడా తప్పకుండా ఆయన గెలవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఈవేళ అంటే సినీ రంగంలో, అలాగే రాజకీయ రంగంలో, అలాగే సేవా రంగంలో ఆయన తాలూకా విశిష్టతని చాటు చెప్పుకున్నటువంటి ఘనత కలిగినటువంటి ఏకైక మన తెలుగు సినీ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం బాలయ్య బాబు గారికి దక్కుతుందనేటువంటిది మనందరూ కూడా ఒప్పుకోవాల్సింది. అంటే ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ప్రతి హీరోకి ఉంటారు, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒకే రకంగా ఆయన ఎనర్జీ లెవెల్స్, అంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా కూడా తగ్గకుండా ఆయన పూర్తి స్థాయిలో ఏ సినిమాలో చూసినా కూడా ఆయన మనవరాల వయసుతో కూడా ఇవాళ ఆయన చక్కగా డ్యాన్స్ వేయగలుగుతున్నారు అంటే మీరందరూ దాని వెనక ఎంత కఠోరమైనటువంటి పరిశ్రమ ఉంటుందో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో ఏరువాక నాగలి పట్టిన హోంమంత్రి అనిత. కాకినాడ రూరల్ మండలంలో అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్డుకు నానాజీ శంకుస్థాపన. పిఠాపురంలో మహోత్సవంగా ఏరువాక, రైతులను సత్కరించిన ఉమర్ ఆలీషా. చల్లారని మహిళల ఆగ్రహ జ్వాల, సాక్షి పత్రికలను తగలబెట్టిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.